తొమ్మిదవ కీర్తన 10వ వచనాన్ని యెహోవా చదువుతున్నారు, జాగ్రత్తగా ఆలకించండి. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. చాలండి. ఇక మీరందరూ నా వైపు చూస్తూ జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈ మాటలు రాసిన వ్యక్తి ఎవరనంటే, చిన్నవాడు గొర్రెల దొడ్డిలో గొర్రెల మందను కాస్తున్నవాడు. ఈ చిన్నవాడు ఏమంటాడంటే, అయ్యా, నిన్ను ఆశ్రయిస్తున్న వారిని నీవు విడిచిపెట్టువాడు కాదు కదా. అసలు ఏ సందర్భాన ఈ మాట రాస్తూ వస్తున్నాడంటే, తనకు తండ్రి అంటూ ఉన్నాడు, అధికార స్థానంలో ఉన్నాడు, సహోదరులు ఉన్నారు, యుద్ధ భూమిలో యుద్ధ వీరులుగా ఉన్నారు. ఎంతమంది ఉన్నా ఈ ఇంట్లో ఉండే ఈ చిన్నవాడిని తీసుకొని వెళ్ళి గొర్రెలను అప్పగించి గొర్రెల మందనిచ్చి గొర్రెల దొడ్డిలో తోలినారంటే ఈ చిన్నవాడిని. ఈ గొర్రెలు కాస్తున్న ఈ చిన్నవాడు ఆ పరిస్థితులన్నీ ఆలకించి ఓ పాట రాసుకున్నాడు. ఆ పాట ఏంటంటే, అయ్యా, నిన్ను ఆశ్రయించిన వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కదా. ఈ రాత్రి ప్రియ సహోదరులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరనంటే, ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. విడువని దేవుడు చెప్పే మాట ఏంటంటే, మనుషులను నమ్ముకున్నావు, స్నేహితులను నమ్ముకున్నావు, బంధువులను నమ్ముకున్నావు, తెలిసిన వారిని నమ్ముకున్నావు, నా అన్నవారిని నమ్ముకున్నాం. ఇంతమంది నమ్మినా అందరూ నీ చేయి విడిచిపెట్టినారుగా. దుగో చిన్నవాడా, తండ్రి ఉన్నాడని అనుకున్నావు, అప్పటికే ఒక హోదాలో ఉన్నాడు కదా, ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు, ఏదో ఒక దారి చూపిస్తాడు అని అనుకున్నావే. నీ తండ్రి నీకేం చేయగలిగినాడు? ఇదిగో నా మాట విను, నన్ను ఆశ్రయిస్తే నేను విడువని దేవునిగా నీ చేయి పట్టుకుంటాను. మొత్తానికి జరిగిందేంటో తెలుసా? అన్నలు ఉన్నారు కదా అని అనుకున్నాడు. ఈలోపు అన్నలందరూ యుద్ధ భూమిలో యుద్ధ వీరులైతే పెద్దన్నను చూసి చాలా ముచ్చట పడిపోయి పెద్దన్న ఉన్నాడు కదా అని అనుకున్నాడు. రెండో అన్నను చూసి వాణ్ణి ముచ్చట పడిపోయి చిన్నన్న ఉన్నాడు కదా అని అనుకున్నాడు. వీళ్ళందరూ ఏదో రకంగా దారి చూపిస్తారని అంటే వీళ్ళందరూ కట్టగట్టుకొని మాట్లాడుకుంది ఏంటో తెలుసా? వీడికి గొర్రెల మంద, వీడికి గొర్రెలనిస్తే సరిపోద్ది, వీడు యుద్ధానికి పనికిరాడు. నమ్ముకున్న అన్నలు కూడా విడిచిపెట్టినారుగా, నమ్ముకున్న తండ్రి విడిచిపెట్టినాడుగా. చివరికి దిక్కులేని పరిస్థితిలో ఆ గొర్రెల దొడ్డిలో గొర్రెల కాపరిగా కాస్తున్న ఈ వ్యక్తి, ఈ చిన్నవాడు ఏమంటాడంటే, అయ్యా, నమ్ముకున్న వారందరూ నన్ను విడిచిపెట్టినారయ్యా, నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీవే నన్ను విడువని దేవుడిగా ఉన్నావు, నన్ను విడిచిపెట్టొద్దు. ఈ రాత్రి మనుషులను నమ్ముకొని ఓడిపోయినావా? స్నేహితులను నమ్ముకొని ఓడిపోయినావా? నాకంటూ సహోదరులు ఉన్నారని అనుకున్నావా? ఈ రాత్రి ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నరాలాడుతున్న నరుడు ఎవడు నమ్మదగినవాడు కాడు కదా. అందుకనే లేఖనాల్లో రాయబడిన చక్కని మాట ఏంటంటే, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రాత్రి మాటలు విన్న తర్వాత మనుషులను నమ్ముకొని ఓడిపోయినవేమో, స్నేహితులను నమ్ముకొని ఓడిపోయినావేమో, నాకంటూ బంధువులు ఉన్నారు కదా అని అనుకున్నావు, ఓడిపోయినావేమో, నాకంటూ నా పక్షమున నిలబడి మాట్లాడేవారు ఉన్నారని అనుకున్నావు, ఓడిపోయినావేమో. ఈ రాత్రి ప్రభు ఎందుకో సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఓడిపోయిన నీ జీవితాన్ని గెలిపించుటకు నా దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, నన్ను ఆశ్రయించు, నా వైపు చూడు, నా వైపు నువ్వు తిరుగు, నా వైపు నువ్వు చేతులు ఎత్తగలిగితే విడిచిపెట్టే దేవుడును కాదు, నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడునై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒకసారి చేతులతో హల్లెలూయా చెప్పండి చూద్దాం. మీకు కొన్ని విషయాలు బైబిల్లో నుండి కొన్ని చరిత్రలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులో పెద్దవాడంటే మహా ఇష్టం తండ్రికి, చిన్నవాడంటే కూడా ఇష్టమే, కానీ అంత ఇష్టమేమీ కాదు. జరిగిందేంటో తెలుసా? ఓ నాడు వృద్ధాప్యంలో ఉన్నాడు ఈ తండ్రి. పెద్దవాడిని పిలిచి, ఒరేయ్ పెద్దవాడా, వృద్ధాప్యం వచ్చింది, వయసు అయిపోయింది,
కన్ను మందగించింది, నా మాటినరా, మంచి రుచికరమైన ఆహారం తినాలనిపిస్తుంది, అదేదో నీ చేతులతో వండి పెడితే తిని తృప్తి చెంది నేను ఆశీర్వదిస్తాను అన్నాడు తండ్రి. ఈ మాటకు సంతోషపడ్డాడు పెద్దవాడు. నెమ్మదిగా బయలుదేరి అరణ్యానికి వెళ్ళి తండ్రికి ఆహారాన్ని సిద్ధపరచడానికి బయలుదేరినాడు. ఈ మాటంతా విన్నది ఆ ఇంటి ఇల్లాలు. విని నెమ్మదిగా వెళ్ళి చిన్న కుమారుని పిలిచి, రేయ్, మీ నాన్న పెద్దవాడిని ఆహారం తీసుకొని రమ్మన్నాడు, వాడు ఆహారం తెచ్చిన తర్వాత ఆశీర్వదిస్తాను అన్నాడు, నా మాటిను. మీ నాయన ఎలాంటి ఆహారం తింటాడో రుచేంటో నాకు తెలుసు, వాడికేం తెలుసు, నా మాటిను. నేను సిద్ధం చేస్తాను, ఆహారాన్ని సిద్ధపరిచి నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి మీ నాయనకి ఆహారం పెట్టి తృప్తి పొందిన తర్వాత ఆయన ఆశీర్వదిస్తాడు, ఆ ఆశీర్వాదాన్ని పొందుకో అన్నది తల్లి. నెమ్మదిగా ఆహారం అంతా సిద్ధం చేసి చిన్నవాడికి ఇచ్చిన తర్వాత చిన్నవాడు బయలుదేరే సమయానికి తన తల్లి దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, మా వెళ్తాను, ఆహారం పెడతాను, నాన్న తింటాడు, తిన్న తర్వాత ఇంతకు నన్ను గుర్తుపడితే రావాల్సిన ఆశీర్వాదాలకు బదులుగా శాపాలు ఇస్తాడుగా, ఆ శాపాలు నాకెందుకమ్మా అని అంటే ఆ తల్లి ఏమన్నో తెలుసా, రేయ్, ఆయన ఆశీర్వదిస్తే అవన్నీ నీకు, ఆయన చెప్పిస్తే అవన్నీ మాట్లాడరేటి, ఏంటి అంత సైలెంట్గా ఉన్నారేంటి, మాట్లాడండి, ఆ శాపాలన్నీ నాకు, నా మాటినరా, నువ్వు బయలుదేరు అని అన్నది. నెమ్మదిగా చిన్నవాడు తల్లి మాట విన్నాడు. నెమ్మదిగా ఆహారం తీసుకుని వెళ్ళి, నానా ఆహారం సిద్ధంగా ఉంది, తిను. వెంటనే లేచి ఆ కుమారుడిని దగ్గరికి పిలిచి, ఒరేయ్, నీ పేరేంట్రా? తల్లి బోధించిన బోధంతా అక్కడ చెప్పినాడు. ఎలా నేర్పించిందో అలాగుని దిద్దినాడు. ఆ తర్వాత ఆ మాటలన్నీ విని తండ్రి కూడా నమ్మేసి చేతులుంచి ఆశీర్వదించి, ఒరేయ్, ఈ ఆశీర్వాదాలన్నీ నువ్వు పొందుకున్నావురా అని అన్నాడు. ఆశీర్వాదాలన్నీ సంపాదించుకున్నాడా? నెమ్మదిగా బయటకు వచ్చినాడండి. ఈ లోపు రానే వచ్చినాడు పెద్దవాడు వచ్చి, నానా లేచి ఆహారం తిను, సిద్ధంగా ఉంది. ఆ తండ్రి ఆ మాట అనేటప్పటికి, ఆ కుమారుడు ఆ మాట అనేటప్పటికీ తండ్రి లేచి అంటాడు కదా, ఒరే, ఇప్పుడే తిన్నానుగా, ఆశీర్వాదాలని ఇచ్చున్నానుగా, మరలా తినుమంటవేంట్రా? నానా, నేను వచ్చింది ఇప్పుడే, ఆహారం తెచ్చింది ఇప్పుడే, ఇంతకీ ఎవరిని ఆశీర్వదించినావు? ఇక ఈ పెద్దవాడికి అర్థమైందంత ఏంటంటే, అప్పుడే వీడు నన్ను మోసం చేసి ఉన్నాడుగా. ఇంత చిక్కుడుకాయ కూర ఇచ్చేటప్పటికి ఏమండి, వాడు నా జ్యేష్ఠకునంతా తీసుకున్నాడుగా, ఈడే మరలా మోసం చేసి ఉంటాడు, ఆశీర్వాదానంతా దోచేసి ఉంటాడు. ఇక లేని నా భయంకరమైన కోపం పుట్టిందంటే ఈ పెద్దవాడికి చిన్నవాడి మీద. ఈ కోపానికి జరిగింది ఏంటంటే, ఈ చిన్నవాడు బ్రతుకుంటే రేపటి దినం నాకు రావాల్సిన ఆశీర్వాదం, వాటా, నాకు రావాల్సిన ఆస్తి కూడా చిన్నోడు దోచేసేటట్టున్నాడు, వాడు బ్రతుకుండకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఈ చరిత్ర మీ అందరికీ బాగా తెలుసు. ఇక నుండి జరిగింది ఏంటో కొంచెం విషయాలు జాగ్రత్తగా వినండి. నెమ్మదిగా చిన్నవాడి మీద విషం కక్కుతున్నాడు పెద్దవాడు. చంపాలని అనుకున్నాడు, వాడు బ్రతుకుండకూడదని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం తల్లికి తెలిసి తల్లి చిన్నవాడిని పిలిచి, ఒరేయ్, ముసలోళ్ళంరా, మేమిద్దరం వృద్ధాప్యంలో ఉన్నాం, మేము బ్రతుకుండగా మీరిద్దరు కొట్టుకొని చావడం మాకు ఇష్టం లేదురా, నా మాటిను. చిన్నోడా, మా అన్న అనేవాడు ఒకడున్నాడు, లాభాను, వాడి దగ్గరికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి కొన్ని దినాలు జాగ్రత్తగా ఉండరా, మీ అన్న చేతిలో నుండి తప్పించబడతావు, మరణం నుండి తప్పించబడతావు, నా మాటిను అన్నది ఆ తల్లి. ఆ మాట అన్న తర్వాత ఈ తల్లి చిన్నవాడిని ఇంట్లో నుండి వాళ్ళ అన్నింటికి పంపుతుంది. జాగ్రత్తగా వినండి. ఈ అన్నింటికి పంపేటప్పుడు మరలా ఈ చిన్నవాడు ఎప్పుడు వస్తాడో తెలియదుగా, మరి పంపేటప్పుడు ఉట్టి చేతులతో పంపకూడదుగా. ఓ మాట చెప్పనా, ఓ తల్లిగా ఓ అని మరొక ఇంటికి పంపేటప్పుడు పిలిచి అతనికి ఇవ్వాల్సిన ఆస్తి ఇవ్వాలి, అతనికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వాలా వద్దా మీరు చెప్పండి. మాట్లాడరా? అదేంటి పగబట్టినట్టు చూస్తారేంటి నన్ను? చెప్పండి, ఇవ్వాలా వద్దా? ఆస్తి ఇవ్వాలిగా, వాటి ఇవ్వాలిగా, పంపించేటప్పుడు ఇవ్వాల్సినంత ఇచ్చి పంపాలిగా. ఈ తల్లి చేసిన పనేంటో తెలుసా? ఇచ్చి పంపించవలసిన తల్లి కుమారుడు అంటే ప్రేమే, ఆశీర్వాదాలన్నీ పొందాలని కోరింది, అంతా బాగానే ఉంది. తండ్రి దగ్గరికి పిలిచి, ఇదిగో అయ్యా,
వీళ్ళిద్దరూ కొట్టుకునేటట్టున్నారు, వీడు సచ్చేటట్టున్నాడు, నా మాటేను, వీడిని పంపుతున్నాను అని చెప్పింది. చెప్పి తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఈ చిన్నవాడికి ఇవ్వాల్సిన వాటకు బదులుగా, ఆస్తికి బదులుగా ఏమిచ్చినారట తెలుసా? 32వ అధ్యాయం ఆదికాండంలో ఏమనుందంటే, నా వైపు చూడండి, ఏముందో తెలుసా? చేతి కర్రతోనే యోర్ధాను నేను దాటినాను అని అన్నాడు. ఇంతకా తల్లి ఏమిచ్చిందట? మాట్లాడరండి, కొంచెం నోరు తెరవండమ్మా. చెప్పాలా? ఏమిచ్చింది? చేతి కర్ర. 22లో రాసిన మాట ఏంటో తెలుసా? ఇటు చూడండి, నా వైపు చూడండి, ఏమన్నాడో తెలుసా? నూనె బుడ్డి ఇచ్చిందట. ఏమిచ్చింది అంటే, ఇచ్చి పంపించవలసిన తల్లి ఏమిచ్చింది? చేతి కర్ర, నూనె బుడ్డి. ఇప్పుడు చెప్పండి మాట, చేతి కర్ర, నూనె బుడ్డి. అందరు చెప్పండి, చేతి కర్ర, నూనె బుడ్డి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఇంత ప్రేమిస్తున్నారు కదా కుమారుణ్ణి, ఆశీర్వాదాలన్నీ వీడే పొందుకోవాలని కోరింది కదా తల్లి. మరి ఇంత ప్రేమించిన తల్లి ఏమి ఇవ్వగలిగింది వాడికి? ఆస్తి ఇవ్వలేకపోయింది, అంతస్తు ఇవ్వలేకపోయింది, రావలసిన వాట ఇవ్వలేకపోయింది. ఏమిచ్చిందనంటే చేతి కర్ర, నూనె బుడ్డి మాత్రం ఇచ్చింది. ఈ రెండు తీసుకొని బయలుదేరినడి చిన్నవాడు. ఓ మాట చెప్పనా? చేతి కర్ర, నూనె బుడ్డి ఇతనికి ఏమైనా ఆస్తిని సంపాదించిస్తుందా? చేతి కర్ర, నూనె బుడ్డి ఇతని జీవిత కాలం అంతా ఉపయోగపడేటట్టుగా, ఏదైనా అవసరానికి ఉపయోగపడేటట్టుగా ఉంటుందా? చేతి కర్ర దేనికి ఉపయోగపడిందో తెలుసా? దారిన వచ్చే వాటిని తోలడానికి ఉపయోగపడింది. నూనె బుడ్డి తలకు నూనె రాసుకోవడానికి ఉపయోగపడింది. ఇంతకు మించి దేనికి ఉపయోగపడింది? ఈ రెండు తీసుకొని బయలుదేరినాడు. అమ్మా నాకు ఇవ్వాల్సిన వాటి ఇవ్వు అని అడగలేదు, ఆస్తి ఇవ్వమని అడగలేదు, అడిగే పరిస్థితిలో లేదు. నెమ్మదిగా కర్ర తీసుకున్నాడు, నూనె బుడ్డి తీసుకొని బయలుదేరినాడు. చీకటి అయిపోయింది, అదొక అరణ్యం. ఆ అరణ్యానికి వెళ్ళి చీకటి పడిన తర్వాత చేసేదేం లేక అక్కడున్న రాయిని తీసుకొని తలగడగా చేసుకొని పడుకున్నాడు. జాగ్రత్తగా వినండి, ఇతను మంచి నిద్ర పట్టిందో లేదో ఆకాశం నుండి నిచ్చెనేసుకొని దిగొచ్చినాడట ఆ మహా గొప్ప దేవుడు. దిగి వచ్చిన వాడు ఏమన్నాడో తెలుసా? యాకోబు, ఏమిచ్చింది నీ తల్లి? యాకోబు, ఏం సంపాదించుకున్నావు? అయ్యా మా అమ్మ నాకు చేతి కర్ర, మాట్లాడండి, నూనె బుడ్డి ఇచ్చింది. ఇదిగో నా మాటిను, నీవు నన్ను ఆశ్రయించున్నావుగా, ఈ అరణ్యంలో నీ తల్లి నీతో పాటు లేదుగా, ఈ అరణ్యంలో నీ తండ్రి నీతో పాటు లేడుగా, నేను ఆశీర్వదించిన నీ తండ్రి లేడుగా, నిన్ను తరుముతున్న నీ శత్రువు మీ అన్న నిన్ను తరుముతున్నాడని భయముతో బయలుదేరినావుగా, దిక్కెవరు లేక నేనే దిక్కని బయలుదేరినావుగా, నన్ను ఆశ్రయించిన వారిని నేను విడిచిపెట్టు దేవుడను కాదు గనుక ఇప్పుడు నా మాట విను. నీ తల్లి నీకు ఇచ్చింది చేతి కర్ర, నూనె బుడ్డేగా. నేను నీకేమి ఇవ్వబోతున్నానో తెలుసా? నీవు పడుకునే స్థలం అంతటిని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఒక తల్లిగా, కన్న తండ్రిగా ఏమి ఇవ్వగలిగినారు ఈ రాత్రి? ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులను నమ్ముకున్నావు, ఓడిపోయినావు. నిన్ను కన్నని తల్లిదండ్రులు ఏదో ఇస్తారని కలలు కన్నావు, ఏమీ ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళు. నువ్వు మనుషులను, నరులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని నమ్ముకొని అనేక మార్లు ఓడిపోలేదా? అనేక మార్లు నష్టపడిపోలేదా? ఈరోజు ఎందుకో ఈ కూడికలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నన్ను ఆశ్రయించిన వారిని నేను విడిచిపెట్టు దేవుడను కాదు. ఇప్పుడు ఈ యాకోబట ఆయనను ఆశ్రయిస్తే ఆ మహాదేవుడు దిగివచ్చి చెప్పిన మాట ఏంటో తెలుసా? నన్ను ఆశ్రయించినవు గనుక నేను నిన్ను విడవలేదు. కన్న తల్లి నిన్ను విడిచిపెట్టింది, కన్న తండ్రి నిన్ను విడిచిపెట్టినాడు, నీ సహోదరుడు నిన్ను తరుముతున్నాడు. నేను చెప్పే మాటను, నీవు పడుకునే ఈ స్థలం నేను ఇవ్వబోతున్నాను, నీవు పడుకునే దేశమును నేను ఇవ్వబోతున్నాను. అక్కడతో ఆగిపోకుండా ఆ చివరిలో అన్న మాట ఏంటో తెలుసా? నేను నీతో చెప్పిన మాట నెరవేర్చేంత వరకు నేను నీ చెయ్యి విడవను. ఆమెన్ చెప్దాం ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ఎవరు అనంటే, ఆయన నీతో చెప్పిన మాట, ఆయన నీకిచ్చిన మాట నెరవేర్చేంత వరకు ఆయన నీ చెయ్యి పట్టుకొని నడిపించునుగాక. ఆమెన్ చెప్దాం అందరం గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి మాట విన్న తర్వాత మనుషుల చేత విడిచిపెట్టబడి
స్నేహితుల చేత విడిచిపెట్టబడి, నరుల చేత విడిచిపెట్టబడి, తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడి, పిల్లల చేత విడిచిపెట్టబడి ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో. నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నన్ను ఆశ్రయించిన వారిని నేను విడిచిపెట్టు దేవుడను కాదు. యాకోబు ఆయనను ఆశ్రయిస్తే విడువని దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? ఒక కన్న తల్లిగా తండ్రిగా ఆస్తి ఇవ్వలేకపోయినారు, అంతస్తు ఇవ్వలేకపోయినారు, స్థలం ఇవ్వలేకపోయినారు, ఏది ఇవ్వలేకపోయినారు. కానీ పరలోకమందున్న దేవుడు తొంగి చూసి అంటాడు, ఇదిగో వారు నీకు ఇవ్వలేకపోయినారు, నేను నీకు ఇస్తాను. దేశమంతటి నీకు ఇస్తాను, స్థలమంతటి నీకు ఇస్తాను, నువ్వు పోగొట్టుకున్నవన్నీ మరలా నీకు ఇస్తాను. ఈ రాత్రి మాట విన్న తర్వాత ఇప్పటికే ఆశ కలిగింది కదా, మరలా నాకు అన్ని నా దేవుడు నాకు ఇస్తే బాగుంటుందని కోరుతున్నావే. నేను అంటాను, నీ కోరికను తీర్చగలిగిన వాడి ప్రపంచానికి ఏకైక దేవుడు నజరేయుడని యేసుక్రీస్తు. అంతటి దేవుని వైపు తిరిగి నేను నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా అని అడగగలిగితే విడిచిపెట్టని దేవుడు అనే మాట ఏంటో తెలుసా? నేను నీతో చెప్పిన మాట, నేను నీకు ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు నేను నీ చెయ్యి పట్టుకుని నడిపించబోతున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత లాబాను ఇంటికి వెళ్ళినాడు, మేనమామ ఇంటికి వెళ్ళినాడు. అక్కడ కష్టపడాల్సిందంత కష్టపడినాడు. పలుమార్లు జీతం మారిందట. అంత వెట్టి చాకిరి చేసి, గొడ్డు చాకిరి చేసి, ఇక అక్కడికి వచ్చిన తర్వాత ఆస్తి పెరిగింది, అంతస్తు పెరిగింది, సంపాదన పెరిగింది. లాబాను కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించున్నాడు. అంత జరిగితే ఆశీర్వాదం అంత పొందిన తర్వాత ఈ యాకోబును మరల అక్కడ నుండి తరిమినాడట లాబాను. తన మేనమామ లాబాను తరిమితే ఒంటరిగా బయలుదేరినాడు. ఊరు వదిలిపెట్టినాడు, పిల్లల్ని తీసుకున్నాడు, తన భార్యలను తీసుకున్నాడు, తన పనివారిని తీసుకున్నాడు, బయలుదేరినాడు. మరలా బయలుదేరి అరణ్యానికి వచ్చిన తర్వాత ఆ ఒంటరితనంలో ఒక స్వరం వినబడింది, ఓ మాట వినబడింది. ఏంటో తెలుసా? నిన్ను మీ అన్న తరుముతున్నాడు, మీ శత్రువైన మీ అన్న నేను తరుముతున్నాడు, చస్తావు. ఈ మాటకు కంగారు పడ్డాడు. అందరిని విడిచిపెట్టి ఒంటరిగా వెళ్ళి ఎబ్బోకు రేవులో కూర్చున్నాడు. కూర్చొని ఏమంటాడో తెలుసా? ప్రభా, ఇంతవరకు నన్ను నడిపించున్నావుగా, ఆ రోజు మాట ఇచ్చున్నావుగా, పడుకునే ఈ దేశమంతా నీకు ఇస్తానని అన్నావుగా, ఇదిగో ఇప్పుడు కూర్చున్నాను, నాతో మాట్లాడమని ఏడ్చినాడు. వెంటనే ఆకాశం నుండి దిగి వచ్చిన దేవుడు ఏమన్నాడో తెలుసా? యాకోబు, ఎందుకు ఏడుస్తున్నావు? నేను నీకు మాట ఇచ్చున్నాను కదా, నెరవేర్చుటకు నీ చేయి పట్టుకున్నాను. నేను నిన్ను విడిచిపెట్టే దేవుడని కాదు, కంగారు పడొద్దు, నేను వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. ఈలోపు యాకోబు అన్న మాట ఏంటో తెలుసా? నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను. వెంటనే ఆ మాటకు ఆయనేమనాలా? నిన్ను ఆశీర్వదించున్నాను, పొందుకో అనాలి కదా. అనాల్సిన దేవుడు ఏమన్నాడట తెలుసా? నీ పేరేంటి? ఓ మాట అడుగుతాను, యాకోబు పేరు ఆయనకు తెలీదా? తెలుసా తెలీదా? తెలీదు అన్నవారు చేతులు ఎత్తి చూపించండి చూద్దాం. తెలుసు అన్నవారు చేతులు ఎత్తండి ఒకసారి. ఇతను పేరు తెలీదా? తల్లి గర్భములో రూపింపబడక ముందే మన పేరెరిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇప్పుడు యాకోబు అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించయ్యా అని. ఆయన ఏమంటాడంటే, నీ పేరేంటి? పేరు తెలియకుండానే దిగొచ్చినాడా? పేరు తెలియకుండానే వచ్చి ఆశీర్వదించడానికి వచ్చున్నాడా? మరి దిగొచ్చిన దేవుడు పేరు అడిగితే పేరు అడగడానికి గల కారణం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రారంభములో తన తండ్రి దగ్గరికి వెళ్ళి నానా ఆహారం తిననంటే తండ్రి అడుగుతున్నాడు, నీ పేరేంటి అని. వెంటనే ఏమన్నాడు? యాకోబు అన్నాడా, ఏశావు అన్నాడా? ఇప్పుడు మరలా ఆశీర్వాదం కావాలని అడుగుతున్నాడు ఈ తండ్రిని. మరి ఈ తండ్రిని ఆశీర్వాదం అడిగినప్పుడు ఆ తండ్రి కూడా పేరు అడిగినాడు. ఆ తండ్రి పేరు అడిగితే ఇప్పుడు ఏశావు అంటాడా, యాకోబు అంటాడా అని ఎదురు చూస్తా ఉంటే ఉన్నది ఉన్నట్టుగా పశ్చాత్తాపడ్డాడు, శుద్ధీకరించుకున్నాడు, నెమ్మదిగా నోరు తెరిచి ఉన్నది ఉన్నట్టుగానే ఏశావు అని అనకుండా నా పేరు యాకోబు అని అన్నాడు. ఆ మాట విని ఆ పశ్చాత్తాపను చూసి దిగివచ్చి దేవుడు ఏమంటాడో తెలుసా? అందరూ విడిచిపెట్టినారని బాధపడ్డావుగా, మీ అన్న నిన్ను తరుముతున్నాడని బాధపడుతున్నావుగా, నా మాటేను, ఈ రోజు నుండి నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలుగా నేను దీవించబోతున్నాను. అంతటితో ఆగిపోలేదట. మీ అన్న నీతో గొడవ పడడానికి వస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావుగా, ఈ రోజు నుండి ఇశ్రాయేలుగా మార్చబడిన నీతో సమాధాన పడడానికి మీ అన్న వస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు!
ఈ రాత్రి మాటలు విన్న తర్వాత ఆయనను ఆశ్రయించగలిగితే విడిచిపెట్టని దేవుడు నీ స్థితిని మార్చునుగాక. నమ్మిన వారు చేతులతో కామెంట్ చెప్పుకుంటారా? విడువని దేవుడు నీ కన్నీరు తుడుచునుగాక, విడువని దేవుడు నీ పరిస్థితులు మార్చునుగాక, విడువని దేవుడు నీ స్థితిగతులను మార్చునుగాక. నువ్వు అనాల్సిన మాట ఏంటంటే, దిక్కెవ్వరూ నాకు లేదయ్యా, నీవే నా దిక్కు, నీవే నా ఆశ్రయం అని రాత్రి నీవు నోరు విప్పి చెప్పగలిగితే ఆశ్రయమైన దేవుడు నీ పరిస్థితులన్నీ మార్చునుగాక. మరొక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. నా సైడ్ యాంటీనాలు ఇటు బెండ్ చేయను. రైట్, జాగ్రత్తగా ఆలకించండి. రెండో విషయాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక నా వైపు చూడండి. ఆ ఇంట్లో పనిచేస్తుందో పనావిడే, నమ్మకమైన పనావిడే. జాగ్రత్తగా వినండి. ఎంత నమ్మకస్తురాలంటే ఇల్లంతా కూడా ఆమె చేతికి అప్పగించి, మై ఇల్లు జాగ్రత్త అని చెప్తే చాలా జాగ్రత్తగా ఇల్లు గమనించుకునేది. అంత నమ్మకస్తురాలు. ఏ విషయంలో కూడా ఆ నమ్మకస్తురాలు ఎప్పుడు మోసం చేసినట్టు కనబడలేదు. ఇంట్లో పనావిడే. ఈ పనావిడని చూసి చాలా సంవత్సరాలు అయ్యేటప్పటికీ ఈ ఇంటి యజమానురాలకు ఒక ఆలోచన వచ్చింది. మనకు పిల్లలు లేరుగా, వృద్ధాప్యం వచ్చిందిగా, అయితే ఓ పని చేద్దాం అని ఆలోచన చేసి ఈ నమ్మకస్తురాలైన ఈ పనావిడిని తీసుకొని వెళ్ళి ఇంటి యజమానుడికి ఇచ్చి వివాహం చేసింది. నెమ్మదిగా ఆ పని అయిపోయింది. నెమ్మదిగా పిల్లోడు పుట్టినాడు. ఆ పిల్లోడు సామాన్యుడేం కాదు, వాడి పేరు మీకు అందరికీ బాగా తెలుసు. ఇక ఆడు పుట్టిన తర్వాత ఎప్పుడు లేని సమస్య ఇంట్లో ప్రారంభమైంది. జాగ్రత్తగా వినండి. ఆ సమస్య ఎలాంటిదో తెలుసా? పనావిడే కాస్త ఇంట్లో యజమానురాలు అయిపోయింది. ఇంట్లో యజమానురాలు ఏమైపోయింది చెప్పరే? పనావిడ అయిపోయింది. ఇక పరిస్థితులన్నీ తలకిందులు అయిపోయినాయి. ఇక పరిస్థితులు ఎలాగున్నాయో తెలుసా? ఈ ఇంటి యజమానురాలు ఏది చెప్పినా ఇంట్లో నడవట్లేదు. పనావిడే పెత్తనం బాగా పెరిగిపోయేటప్పటికి చేసేదేం లేక నెమ్మదిగా ముసలైన దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా పడలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని అన్నది. ఆయన ఏమన్నాడో తెలుసా? తెచ్చి పెట్టుకుంది నువ్వేగా, ఇచ్చింది నువ్వేగా, కనిపించింది నువ్వేగా, చేసిందంతా నువ్వేగా, మరి నన్నంటవే, నా మాటను. ఆమె నీ పనికత్తే, నీకు నచ్చినట్టుగా చెయ్యి అన్నాడు. ఆ మాట పట్టుకుంది, వచ్చింది. ఆ రోజు నుండి స్టార్ట్ చేసింది ఆమెకి ఉగ్రత ఇంట్లో ప్రారంభమైంది. ఇక ఆ ఉగ్రత తట్టుకోలేక నెమ్మదిగా దండం పెట్టేసుకుంది ఈ పనావిడే. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇంట్లో ఉండలేని, వెళ్ళిపోతాను అని అన్నది. వెళ్ళిపోతాను అన్నప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక భర్తగా, ఇంటి యజమానుడిగా ఇంతకాలం నమ్మకంగా పనిచేసినందుకు ఆమెకి ఏమైనా ఇచ్చి పంపాలా వద్దా? న్యాయంగా మాట్లాడండి, అన్యాయంగా మాట్లాడబాకండి. న్యాయంగా చెప్పండి, ఇచ్చి పంపాలా వద్దా? ఇప్పుడు అబ్రహాం గారి ద్వారా కదా కుమారుడు కలిగినాడు, ఇస్మాయిల్ పుట్టినాడు కదా. మరి ఇస్మాయిల్ పుట్టిన తర్వాత ఇల్లు వదిలేసి వెళ్ళిపో అని అన్నాడు, బాగానే ఉంది. మరి పంపించేటప్పుడు ఉట్టి చేతులతో ఎలా పంపుతాడు? ఏదో ఒకటి ఇవ్వాలిగా, ఆస్తో ఇవ్వాలా, అంతస్తో ఇవ్వాలా, డబ్బో ఇవ్వాలా, ఏదో ఒకటి ఇవ్వాలిగా. ఇచ్చి పంపించవలసిన భర్త, ఇచ్చి పంపించవలసిన యజమానుడు ఆమెను పిలిచి ఏమన్నాడో తెలుసా? నీలతిత్తి. చెప్పండి, ఏమి ఇచ్చినాడు? మాట్లాడండి. నీలతిత్తి. ఆ తర్వాత ఏమిచ్చినాడు తెలుసా? ఆహారం. చెప్పండి అందరు ఈ మాట చెప్పండి, నీలతిత్తి ఆహారం. ఓ మాట అడుగుతాను, నీలతిత్తి ఆమెకి ఆస్తి అయిందా? ఆహారం ఏమైనా ఆమెకు ఆస్తి అయిందా? ఇప్పుడు నీలతిత్తి ఆహారం తీసుకొని ఎంతకాలం బ్రతుకుతుందని? నీలతిత్తి ఆహారం తీసుకొని బయలుదేరి మనిషి ఎంతకాలం బ్రతుకుతుంది? ఎంతకాలం నీళ్ళు తాగుతుంది? ఎంతకాలం ఈ ఆహారం తింటుంది? నీలతిత్తి ఆహారాన్ని తీసుకొని నెమ్మదిగా పిల్లోని భుజానికి ఎక్కించి, అమ్మాయి బయలుదేరు అని అన్నాడు. నీలతిత్తి తీసుకుంది, ఆహారం తీసుకుంది, పిల్లోని భుజానికి వేసుకుంది, నెమ్మదిగా బయలుదేరింది అరణ్యంలోకి. ఇక అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత తీసుకొచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి. ఉంటాయా నీళ్ళు? ఆహారం అయిపోయింది. ఆహారం అయిపోయింది, నీళ్ళు అయిపోయింది. నీళ్ళ కొరకు వెతికితే అక్కడ ఏమీ దొరకలేదు. గల కారణం ఏంటంటే అది అరణ్యం. వెనకలకి తిరిగి నా కుమారుడు ఏడుస్తున్నాడు, తాగడానికి నీళ్ళు లేవు, వెళ్ళి నీళ్ళు తెచ్చుకుందాం అంటే వచ్చిన మార్గం కనబడలేదు. పరిస్థితి ఎలాగైపోయిందో తెలుసా?
నీళ్లు లేవు, ఆహారం లేదు, మార్గం కనబడట్లేదు, దిక్కులు మాలిన పరిస్థితి, సహాయం చేసేవారు లేరు, ఎటు చూసిన మార్గాలు మూయబడ్డాయి, ఒంటరితనం ఏర్పడింది. పిల్లోని అలా ఏడ్చి పక్కన పడేసింది. ఒకే ఒక ఏడు పెడుస్తున్నాడు, చావు కేక పెడుతున్నాడు పిల్లోడు. తల్లి ఓ పక్కన ఏడుస్తుంది దాహమని, పిల్లోని చూసి తట్టుకోలేకపోతుంది. ఏం చేయాలో అర్థం కాక ఇక నెమ్మదిగా మోకరించి ఆకాశం వైపు చూసింది. ఎప్పుడైతే ఈమె తల పైకెత్తిందో పైనుండి దేవుడు దిగి వచ్చినాడట. ఓ మాట చెప్పనా, అప్పుడు వరకు యజమానుడు ఉన్నాడు కదా అని అనుకుంది, అప్పుడు వరకు యజమానురాలు ఉంది కదా అని అనుకుంది, అప్పుడు వరకు నాకంట అందరూ ఉన్నారు కదా అని అనుకుంది. ఇంతమందిని నమ్మింది. నమ్మిన వారందరూ విడిచిపెడితే ఇప్పుడు అరణ్యానికి వచ్చింది. అరణ్యానికి వచ్చిన తర్వాత ఎవరు కనబడకపోయేటప్పటికీ ముందు చూసింది, వెనక చూసింది, పక్కన చూసింది, ఎవ్వడు సహాయం చేసేవాడు కనబడకపోతే సహాయము చేసే ఆకాశం వైపు తల ఎత్తింది. ఆయన దిగి వచ్చి ఏమన్నాడో తెలుసా? మాయ్, నీళ్ళు అయిపోయినాయా? అయిపోయినాయి అయ్యా. ఆహారం అయిపోయిందా? అయిపోయిందయ్యా. ఏమిచ్చినాడు నీ యజమానుడు? నీళ్ళ తిత్తిచ్చినాడయ్యా. ఏమిచ్చినాడు? ఆహారం ఇచ్చినాడు. ఏదది? అయిపోయిందయ్యా. అయిపోయిందిగా. నీవు నా వైపు చూస్తున్నావు, నన్ను ఆశ్రయించున్నావు, నేను విడువని దేవుని గనుక నేను నీకు ఇవ్వబోతున్నాను. ఏమిస్తావయ్యా అని అడిగితే తరగని ఊటను నేను నీకు ఇవ్వబోతున్నాను. ఆమెన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఒక భర్తగా, ఒక యజమానుడిగా అయిపోయే తరిగిపోయే నీళ్ళిచ్చున్నాడు. పైకి అలాగా ఆకాశం వైపు చూస్తే ఆయన దిగి వచ్చి ఆయన నీళ్ళ తిత్తినివ్వలేదు, నీటి ఓటనిచ్చున్నాడు. నీళ్ళ తిత్తినివ్వలేదు, నీటి ఓటనిచ్చున్నాడు. ఏమిచ్చినాడయ్యానంటే తరగని ఓటను దేవుడు వారికి అనుగ్రహించున్నాడు. ఈ రాత్రి మాటలు విన్న తర్వాత ఒక భర్తగా, ఒక యజమానుడిగా, ఏమండి, ఒక నరుడిగా నీకేమిస్తున్నాడు? ఏ సహాయము చేస్తున్నాడు? నేను అంటాను, ఒక మనిషిగా నీకు ఏది ఇచ్చినా అవి కరిగిపోతుంది, తరిగిపోతుంది. కానీ ఈ రాత్రి ఆయన వైపును చూడగలిగితే తరగని కృపతో నా దేవుడు నిన్ను నింపునుగాక, తరగని ఊటను దేవుడు నీకు ఇచ్చునుగాక. నమ్మితే మీ చేతులు పైకెత్తో కామెంట్ చెప్పుకోండి అందరు గట్టిగా. తరగని ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నాం, తరగని ఆహారాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మనుషుల చేత విడవబడ్డావేమో, స్నేహితుల చేత విడవబడ్డావేమో, బంధువుల చేత విడవబడ్డావేమో, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. తరగని ఊటను నీకు ఇవ్వబోతున్నాడు, తరగని ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. అట్టి ఆశీర్వాదం పొందాలని నువ్వు కోరుకుంటే మనుషుల వైపు చాపడం మాని ఆయన వైపు రాత్రి చేతులు చాపగలిగితే అరణ్యములో నీటి ఊటను పుట్టించిన వాడు నీ ఇంటిలో ఉన్న అరణ్యాన్ని తొలగించి నీటి ఊటను ఇవ్వగలిగిన వాడు ఆయన. ఆమె చెప్పుకుందాం ఒకసారి గట్టిగా. ఆ తర్వాత నెమ్మదిగా నీళ్లు తాగించింది ఆ చిన్నవాడికి. తాగించిన తర్వాత ఆడు దాహం తీరిందట. దాహం తీరగానే అమ్మాయి చచ్చిపోతాడని అనుకున్నావుగా, ఇక వాడు బ్రతకడు అని అనుకున్నావుగా, కొర ప్రాణంలో ఉన్నాడని అనుకున్నావుగా, దాహం తీర్చేదానికి నీళ్ళు లేవని అనుకున్నావుగా. నా మాటేను, వాడి దాహం తీరింది కదా. ఇక ఒక మంచి మాట చెప్తున్నాను, వాడి గర్భాన రాజులు పుట్టబోతున్నాడు. ఎంత మంచి మాట. ఆయనను ఆశ్రయించిన వారిని చెప్పండి అందరూ, ఆయన విడిచిపెట్టు దేవుడు. చెప్పాలా? ఆయన విడిచిపెట్టు దేవుడు. ఈ రాత్రి మనుషులను ఆశ్రయిస్తున్నావేమో, స్నేహితులను ఆశ్రయిస్తున్నావేమో, వ్యక్తులను ఆశ్రయిస్తున్నావేమో, ఓటమి పాలైనావేమో. ఈ రాత్రి ఎందుకో ఈ సభల్లో నీతో మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చుంటే, ఈ సభలు ముగించుకొని ఇక్కడ నుండి వెళ్ళేలోపు ఆయన వైపు చేతులెత్తి నేను నిన్నే ఆశ్రయిస్తున్నానని చెప్పగలిగితే విడువని దేవుడు నీ కొరకు నీటి ఊటను పుట్టించునుగాక. ఆమేన్. ఇంకో మాట, ఆ పడుకున్న స్థలమంతా యాకోబుకి ఇచ్చినట్టుగా ఏది నువ్వు పోగొట్టుకున్నావో ఈ 2024 సంవత్సరములో దేవుడు తిరిగి అది నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మితే చేతులతో కామెంట్ చెప్పుకోండి గట్టిగా. దేవుడు అట్టి కార్యము చెయ్యునుగాక. హల్లెలూయా. మా మందిరంలో చిన్న సంఘటన జరిగింది. ఓ తండ్రి గారికి 2 కుమారులు ఉన్నారండి. ఇద్దరు కూడా చక్కగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. మంచి పెద్దవాళ్ళే వ్యాపారాలు చేసుకుంటున్నారు. అందులో పెద్దవాడు చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు, చిన్నవాడు చాలా పెద్ద వ్యాపారం చేస్తున్నాడు. ఈలోపు కరోనా వచ్చింది, అన్ని కంపెనీలు మూతబడ్డాయి.
2 సంవత్సరాలు వ్యాపారం లేకపోవడంతో ఈ చిన్నవాడు నడిపిస్తున్న కంపెనీ మూతబడిపోయింది. ఇల్లు అమ్మేసుకున్నాడు, కొనుక్కున్న కారు అమ్ముకున్నాడు. పరిస్థితి తీవ్రంగా మారింది. కనీసం తినడానికి కూడా ఆ సహాయం అందని పరిస్థితిని సహాయ స్థితిలో ఉన్నాడు. చాలా దారుణమైన స్థితిలో ఉన్నాడు. ఇక ఏం చేసేది లేక అన్న చిన్న వ్యాపారం కాబట్టి ఆ చిన్న వ్యాపారాన్ని అలాగూ సాగిస్తూ ఉన్నాడు. ఈ చిన్నవాడు పరిస్థితి అంతా సున్నా అయిపోయేటప్పటికీ దిక్కుమాలిన పరిస్థితి అయిపోయింది. నెమ్మదిగా తండ్రి ఆస్తిపరుడైతే తండ్రి దగ్గరికి వెళ్ళి, నానా నా కంపెనీ ఇలా అయిపోయింది, నా వ్యాపారం దెబ్బతిన్నది, దయచేసి నాకు ఏదైనా నువ్వు సహాయం చేస్తే, నాకు రావాల్సింది ఏదైనా ఇస్తే, నా వాటా నాకు ఇస్తే కాస్త మరలా కంపెనీని ప్రారంభించుకుంటాను అని నెమ్మదిగా బతిమిలాడుకున్నాడు. పాపం తండ్రి చిన్నవాడంటే ఇష్టంతో నెమ్మదిగా పిలిచి, ఒరే నాన్న నువ్వు బాధపడకరా, మీ అన్న కొంచెం బాగానే ఉన్నాడు కాబట్టి ఆస్తి ఉండి పొలాలుండి లాభమేటి, నేను అది నీకు రాసిచ్చేస్తాను, నువ్వు అమ్మేసుకొని మరలా వ్యాపారం ప్రారంభించుకోమన్నాడు. ఈ మాట విని చాలా సంతోషపడిపోయినాడు కుమారుడు. తండ్రి కాలు మొక్కినాడు, ఇంటికి వెళ్ళిపోయినాడు. ఆయన ఉండేది హైదరాబాదులో, తండ్రి ఉండేది వేరే ఊరిలో. మొత్తానికి ఉదయకాలం వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోరా, నేను ఆ కాగితాలన్నీ ఇచ్చేస్తాను అన్నాడు. కుమారుడు ఇంటికి వెళ్ళిపోయి చక్కగా పడుకున్నాడు. ఉదయకాలం లేచి రిజిస్ట్రేషన్కి బయలుదేరాలి. ఈ లోపు రాత్రి 2 గంటలకు ఫోన్ వచ్చింది. ఏ తండ్రి అయితే మాట ఇచ్చున్నాడో ఆ తండ్రి రాత్రి 2 గంటలకు చనిపోయినాడు. చేసేది ఏమి లేక ఉదయకాలం వెళ్ళి రిజిస్ట్రేషన్కి వెళ్దామని తండ్రి శుభవార్త విందామని అనుకునే లోపు చావు కౌరు వినబడింది. చిన్నవాడికి తలబాదుకున్నాడు, గుండెలు బద్దలు చేసుకున్నాడు. నెమ్మదిగా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలకు వెళ్ళాల్సిన వాడు సావు కార్యక్రమానికి వెళ్ళినాడు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చూసినారా? మీరు అనుకుంటున్నారు తండ్రి ఉన్నాడు కదా, తల్లి ఉంది కదా, నాకంటూ నా అన్నవారు ఉన్నారు కదా అనుకుంటున్నావేమో. నరుడు ఎవడు నమ్మదగిన వాడు కాదు. అందుకని బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, మనుష్యులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. తండ్రి ఉన్నాడు కదా అని అనుకున్నావు. ఏమైంది? తండ్రి కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిరి ఒంటిరి లాంటి జీవితం. ఏమండి? ఆవిరిలో కలిసిపోయేది. కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే జీవితం ఇది. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న మన జీవితాలలో ఎందుకు మనుషులను ఆశ్రయిస్తున్నావు? ఎందుకు మనుషుల మీద ఆధారపడుతున్నావు? ఒక క్రైస్తవుడిగా ప్రభు చెప్తున్నాడు, నా మీద నువ్వు ఆధారపడు, నా మీద నువ్వు ఆశ్రయించు, నా మీద నువ్వు నమ్మిక ఉంచగలిగితే మనుషులు నిన్ను విడిచిపెట్టిన విడువని దేవునిగా నేను నీ పక్షమున నిలబడతాను. విడువని దేవునిగా నీ కుటుంబంలో నిలబడతాను. విడువని దేవునిగా నీ చేయి పట్టుకుంటాను. విడువని దేవునిగా నీ పరిచర్యలో మార్పును కలుగజేస్తాను. విడువని దేవునిగా నీ సేవను నేను కనపరుస్తాను. విడువని దేవునిగా నీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాను. చేసేది ఏమి లేక తండ్రి కార్యక్రమాలు ముగించుకొని కుటుంబం అంతా కూడా వచ్చి మందిరంలో మోకరించి ఏడవడం ప్రారంభిస్తున్నారు. తండ్రి నమ్ముకున్నానయ్యా, తండ్రి చనిపోయినాడు. తండ్రి చనిపోగానే ఇతనికి రావాల్సిన వాటా వాళ్ళ అన్న అడ్డుపరుస్తున్నారు. చేసేది ఏమి లేక మోకరించి ఏడుస్తున్నాడు ప్రభు సన్నిధిలో. ప్రభు చేసిన కార్యాలేంటో తెలుసా? ఆస్తి అమ్మకుండానే, తండ్రి ఏది ఇవ్వకుండానే ఏ కంపెనీని పోగొట్టుకున్నాడో గత 3 నెలల క్రితం మరలా కంపెనీని సెంటర్లో హైదరాబాద్ సిటీలో ప్రారంభించడానికి దేవుడు ద్వారాలు తెరిచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, మనుషులు నిన్ను విడిచిన విడువని దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం. కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం చెప్తాను. ఆ ఇంట్లో చిన్నవాడు చాలా అల్లరి ముద్దుగా పెరుగుతున్నాడు. ఈ చిన్నవాడికి అన్నలు ఉన్నారు. ఈ చిన్నవాడంటే మహా ఇష్టం తండ్రికి. ఇంతమంది కొడుకులున్నా ఈ చిన్నోడే ఎందుకు ఇష్టమో తెలుసా? ఈ చిన్నోని కన్న తల్లి ఈయన కనగానే చనిపోయింది. చనిపోయేటప్పటికీ ఆ బాధ కాస్త సంతోషంగా మార్చుకొని వాడిని చూసినప్పుడంతా ఎంత ముద్దుగున్నావురా అని అంటున్నాడు. వాస్తవానికి ఆని కాదు అనింది. అర్థమై ఉంటుందిగా మీకు? భలే నవ్వారండి. ఇక వాడిని చూసి బాగా సంతోషపడిపోతున్నాడు. మొద్దు చాలా సంతోషపడిపోయి వాడిని ఇక అల్లరి ముద్దుగా పెంచేస్తూ ఈ చేసిన పని ఏంటో తెలుసా? ఒక రంగు వస్త్రాన్ని గుట్టించి ఆ చిన్నోడికి తొడిగించినాడు. జాగ్రత్తగా వినండి. ఈ రంగు వస్త్రం గుట్టించి చిన్నోడికి తొడిగించి రోజు వాడిని చూసి ముచ్చట పడిపోతున్నాడు.
ఈ చిన్నోడు ఎప్పుడైతే రంగు వస్త్రం వేసుకున్నాడో ఇంట్లో సమస్య ప్రారంభమైంది. ఏంటా సమస్య అంటే, ఇంట్లో ఉన్న అన్నలందరూ ఆయన చూసి, రేయ్ నువ్వు ఒక్కడివేనారా, మేము కాదా, అసలు మాకు గుట్టియకుండా నీకు గుట్టియడం ఏంటి, అసలు నీకేంటి ఆ వస్త్రం? ఇక వాళ్ళ మనసులో పడింది, వీడు వస్త్రం చెంపాలనుకున్నారు. సరే ఈ చిన్నవాడు ఉండే దగ్గర ఉండాలా, ఆ రంగు వస్త్రం వేసుకున్నాడు అంటే తిన్నగా వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళినాడు. వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళి ఏమంటాడో తెలుసా, అనయ్య నాకు రాత్రి కలబడిందన్నా అన్నాడు. కలబడిందా, అసలు ఏం కలరా నీకు పడింది అనేటప్పటికీ వీడు నెమ్మదిగా ఉండే దగ్గర ఉండకుండా ఆ కలేదో వాళ్ళ నాయనతో చెప్పుంటే అయిపోయింది. వీళ్ళతో ఏమన్నాడో తెలుసా, నేనన్నా నిలబడి ఉన్నాను, మీరందరూ వంగున్నారు, మీరందరూ నా పాదాల దగ్గర కూర్చున్నారు, నేను సింహాసనం మీద కూర్చున్నాను అన్నాడు. ఇక వాళ్ళ తల తిరిగిపోయినట్టు అయిపోయింది. ఇక లాభం లేదురో, వీడు ఇటువంటి కలగన్నాడంటే ఏదో ఒకటి చేస్తాడు. మొత్తానికి మా నాయన మాకివ్వాల్సింది కూడా వీడికే ఇచ్చేటట్టున్నాడని లాభం లేదని అనుకున్నారు, ఈయన్ని చంపాలని అనుకున్నారు. నెమ్మదిగా అన్నలు తండ్రిచ్చిన రంగు వస్త్రాన్ని చింపివేసి, అందరు చెప్పండి ఏం చేసి, కొంచెం గట్టిగా చెప్తారా, కొంచెం నోరు తెరవండి చూద్దాం. రంగు వస్త్రాన్ని అన్నలు ఏం చేసినారు, చింపేసి గొంట్లో పడేసి ఆ తర్వాత చంపాలనుకున్నారు. ఈ లోపు ఆ దారిన వెళ్తున్న వారికి అమ్మేసినారట. అమ్మిన తర్వాత ఈ రంగు వస్త్రాలు చినిగిపోయిన వాడు అమ్మివేయబడ్డా. ఇక్కడ నుండి ఆలకించండి మాట. తిన్నంగా బానిసల మధ్యకి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బానిసల వస్త్రం తొడిగించినారు. ఇప్పుడు చెప్పండి, తండ్రి ఏ వస్త్రం ఇచ్చున్నాడు, రంగు వస్త్రం. ఇప్పుడు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళినాడు, బానిసల దగ్గరికి వెళ్ళినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ వస్త్రం తొడిగించుకున్నాడు, బానిసల వస్త్రం. బానిసల వస్త్రం తొడిగించుకొని నమ్మకస్తుడని పేరు సంపాదించుకున్నాడు. ఈ లోపు రాజుగారు అతన్ని పిలిచి బానిసల వస్త్రం తీసేసి ఇంట్లో పనివాని వస్త్రాన్ని తొడిగించినారు. ఇప్పుడు ఎన్ని వస్త్రాలు మారినాయి, 3 చెప్పాలి. 1 తండ్రిచ్చిన వస్త్రం, 2వది బానిసల వస్త్రం, ఇప్పుడు 3వది ఏ వస్త్రం వచ్చిందట, పనివాని వస్త్రం. ఈ పనివాని వస్త్రం వేసుకొని ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు. ఆ ఇంట్లో ఆవిడికి కన్నుబడి ఈ పనివాని వస్త్రాన్ని చించేసింది ఆమె. చించిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినాడో తెలుసా, చెరసాలకి వెళ్ళినాడు. ఖైదీ వస్త్రాన్ని తొడిగించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి ఏ వస్త్రం అది, ఖైదీ వస్త్రం. ఈ ఖైదీ వస్త్రం తొడిగించుకొని శుభ్రంగా ఉన్నాడండి అక్కడ. ఈ లోపు అక్కడ ఖైదీల్లో ఉన్న 2 ఖైదీలకు కలబడింది. ఆ కళకి అర్థం చెప్పమని ఈయన దగ్గరికి వస్తే నెమ్మదిగా నోరు తెరిచి కళ చెప్పినాడు. కళ చెప్తూ ఏమన్నాడు తెలుసా, ఒరేయ్ నువ్వు సస్తావు, నీకు ఉద్యోగం రాదు, అయిపోయింది నీ చరిత్ర అన్నాడు. ఇంకొకరిని పిలిచి అన్నాడు, నువ్వు బ్రతుకుతావు, నీ కళ మంచిదే, మరలా రాజుగారి దగ్గరికి వెళ్తావు, ఉద్యోగాన్ని సంపాదించుకుంటావు అన్నాడు. అన్నట్టుగానే ఒకడు చచ్చినాడు, ఒకడు బ్రతికినాడు. బ్రతికినోడితో ఏమన్నాడో తెలుసా, ఒరేయ్ నువ్వు వెళ్తున్నావుగా, రాజు దగ్గరికి వెళ్తావు, ఉద్యోగం చేస్తావు, నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. అనేటప్పటికీ మంచిదండి అని బయలుదేరినాడా, ఉద్యోగానికి ఎక్కినాడట. ఉద్యోగానికి ఎక్కినాడే కానీ యోసేపు అనే వ్యక్తిని అతను జ్ఞాపకము చేసుకోలేదు. అందుకని అన్నాను, నరాలాడుతున్న నరుడు ఎవడు నమ్మదగినవాడు, మాట్లాడండి, మనుష్యుడెవడు నమ్మదగినవాడు కాదు కదా. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మర్చిపోయినాడుగా. మర్చిపోతే మరువని దేవుడు దిగి వచ్చినాడు. యోసేపు చరిత్ర మొత్తం గమనిస్తే ఇన్ని శ్రమలు అనుభవించినాడు కానీ ఏ రోజు నోరు తెరిచి నా దేవుడు నాకు అన్యాయం చేసినాడని ఎక్కడ కూడా ఒక మాట పలికింది లేదుగా. ఇన్ని శ్రమలలో మౌనంగా ఉండి ఆయనను ఆశ్రయిస్తూనే ఉన్నాడట. బానిసల మధ్య ఆయనను ఆశ్రయించున్నాడు, రాజుగారి ఇంట్లో ఆశ్రయించున్నాడు, ఖైదీల మధ్య ఆశ్రయించున్నాడు. ఆకాశం నుండి తొంగి చూసిన దేవుడు, విడువని దేవుడు దిగి వచ్చున్నాడు. జరిగింది ఏంటంటే, తండ్రి ఇచ్చిన వస్త్రాన్ని అన్నలు చింపితే, బానిసల వస్త్రాన్ని వాళ్ళు చింపితే, ఏమండి ఈ యొక్క పనివాని వస్త్రం రాణి చింపితే, ఖైదీల వస్త్రాన్ని ఖైదీలు చింపితే లాభం లేదనుకొని జోక్యం చేసుకున్న దేవుడు దిగొచ్చి, ఇదిగో యోసేపు, ఇప్పుడు వరకు వీళ్ళు ఇచ్చిన వస్త్రాలన్నీ చినిగిపోయినాయిగా, నేను నీకు ఇవ్వబోతున్నాను ఒక వస్త్రాన్ని. ఇక మీదట ఏ నరుడు చింపలేడు, ఏ మనుష్యుడు చింపలేడు, ఎవడు చింపని ఒక వస్త్రాన్ని ఇవ్వబోతున్నాను, రాజవస్త్రాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఆమె చెప్దామా గట్టిగా. ఏ వస్త్రాన్ని ఇచ్చినాడంట దేవుడు? చెప్పనా, మనుషులను నమ్ముకున్నంత వరకు చినిగిన వస్త్రాలు ఇచ్చినారుగా, చింపే వస్త్రాలు ఇచ్చున్నారుగా, అవమానపరిచే వస్త్రాన్ని ఇచ్చున్నారుగా.
ఏమండి భయంకరమైన పరిస్థితిలో ఉన్న వస్త్రాన్ని ఇచ్చున్నారుగా. ఆయనను ఆశ్రయిస్తే చెనగని రాజవస్త్రాన్ని దేవుడు ఇచ్చున్నాడు. హల్లెలూయా. మీకు అద్భుతమైన విషయం చెప్తాను. ఈ రాజవస్త్రాన్ని ఇచ్చిన తర్వాత, అయ్యా కలగన్నది ఎప్పుడోగా, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? అదేదో ఆ రాజవస్త్రాన్ని అప్పుడే ఇచ్చుంటే బాగుండేదిగా అని అంటే, ఒక మాట చెప్తాను వినండి. యోసేపు ఆ దేశపు వాడు కాదు, పరాయి దేశం నుండి ఈ దేశానికి అమ్మివేయబడ్డాడు. జాగ్రత్తగా వింటారా? పరాయి దేశపోడు ఈ దేశానికి వచ్చి రాజ్యాన్ని పరిపాలించాలంటే అక్కడ మనుషుల పరిస్థితులు తెలుసుకోవాలిగా, దేశ పరిస్థితులు తెలుసుకోవాలిగా, వ్యక్తులు ఎలాంటోలో తెలుసుకోవాలి కదా. నా దేవుడు ఎవరో తెలుసా? మహాజ్ఞాని. ఎంతటి జ్ఞాని అని అంటే, పరాయి దేశవాన్ని ఈ దేశము తీసుకొని వచ్చి రాజుగా అభిషేకించి పరిపాలన అప్పగించడానికి ముందుగా మొదట బానిసల మధ్యకు పంపించి బానిసల పరిస్థితులన్నీ తెలుసుకునేటట్టుగా చేస్తున్నాడు. తర్వాత రాజుగారింటికి పంపి వాళ్ళ పరిస్థితులు తెలుసుకునేటట్టు చేస్తున్నాడు. ఖైదీలకు పంపి ఖైదీల పరిస్థితులు తెలుసుకొని, ఇప్పుడు అన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు పరిపాలించే దేశాన్ని ఈ రాత్రి మాట విన్న తర్వాత నా దేవుడు ఎవరో తెలుసా? కొన్నిసార్లు శ్రమలకు నేను అప్పగించినప్పుడు కంగారు పడొద్దు, శ్రమలకు నేను అప్పగించినప్పుడు కృంగిపోవద్దు, శ్రమలకు నేను అప్పగించినప్పుడు నలిగిపోవద్దు. శ్రమ కలిగిందంటే ఒక మేలు నా దేవుడు నీ కొరకు దాచి ఉంచున్నాడు. శ్రమ నీకు కలిగిందంటే ఒక రాజవస్త్రము నీ కొరకు సిద్ధంగా ఉంది. శ్రమ కలిగిందంటే ఒక సింహాసనము నీ కొరకు సిద్ధంగా ఉంది. శ్రమ కలిగిందంటే ఒక కిరీటము నీ కొరకు సిద్ధంగా ఉంది. శ్రమ కలిగిందంటే ఏ మనుష్యుడికి మరల నీ సింహాసనము నుండి నిన్ను త్రోసివేయలేనంత ఘనతను నా దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడటి ఘనతనివ్వడానికి ఈ యోసేపునట అన్ని స్థలాలకు తిప్పి అన్ని పరిస్థితులు తెలుసుకునేటట్టుగా చేసి ఆ తర్వాత సింహాసనాన్ని ఇచ్చున్నాడుగా. నేనంటాను, ఈ రాత్రి సింహాసనం దొరకలేదని బాధపడుతున్నావేమో. ఏంట్రా ఈ పరిస్థితులు? ఎంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ నిందలు, ఎంతకాలం ఈ అవమానాలు అనుకుంటున్నావేమో. నీ పరిస్థితులన్నీ మార్చడానికే దేవుడు ఈ రాత్రి సభలను ఏర్పాటు చేస్తున్నాడు. నీ కుటుంబ పరిస్థితులు మార్చడానికి, నీ కన్నిటిని నాట్యముగా చేయడానికి, నిన్ను సరిచేయడానికి, నిన్ను సరిచేయడానికి, నీకొక సింహాసనాన్ని ఇవ్వడానికి, తరగని ఊటనివ్వడానికి, తరగని ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి, తండ్రిగా తల్లిగా నీకేమి ఇవ్వలేకపోయినా నీకు నా దేవుడు గొప్ప బహుమానము దయచేయునుగాక. ఆమేన్. చెప్పాలా? ఆమేన్, హల్లెలూయా. యాకోబుకు తల్లి చేతి కర్ర నూనె బుడ్డిచ్చింది. అబ్రహాము ఆ పనికత్తెకి ఏమి ఇచ్చున్నాడు? నీల తిత్తి ఆహారం ఇచ్చున్నాడు. ఈ యోసేపుకు తన తండ్రి ఏమి ఇచ్చున్నాడు? రంగు వస్త్రాన్ని ఇచ్చున్నాడు. కానీ ఆయనను ఆశ్రయిస్తే అట రంగు వస్త్రం చినిగిపోయే వస్త్రమే, కానీ దాన్ని పక్కన తొలగించి చెనగని రాజవస్త్రాన్ని దేవుడు ఇచ్చున్నాడు. అక్కడ చూస్తేనేమో తరగని ఓటనిచ్చున్నాడు. దాని ముందు వెళ్తేనేమో ఆ దేశమంతా ఆయనకి ఇచ్చున్నాడు. ఈరోజు ఈ మాటలు విన్న తర్వాత నీవే నా ఆశ్రయమని చెప్పగలవా? నీవే నా ఆశ్రయమని నోరు తెరవగలిగితే ఆయన తరగని కృపతో నిన్ను నింపునుగాక, తరగని ఊటను నీకు ఇచ్చునుగాక. ఆమెను చెప్పుకుందామా గట్టిగా? ఇంకో మాట చెప్తాను. యేసు ప్రభుతో తిరిగిన ఈ శిష్యులంతా కూర్చొని చక్కగా మాట్లాడుకున్నారు. అయ్యా, నీ అద్భుతాలు సామాన్యమైనవి కావుగా. సచ్చిన శవం లేచి కూర్చుందిగా, కుంటోడు లేచి నడుస్తున్నాడుగా, రొట్టెలను చేపలను అనేక మందికి పంచినావుగా. ఇన్ని మాట్లాడుకున్నారా? అంత అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత ఆయన దారిన వెళ్ళిపోయినాడు, శిష్యులు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయినారు. జాగ్రత్తగానండి, వెళ్ళి పడుకోవాలి కదా. పడుకోవలసిన వాడు అందులో ఒక అతను ఉన్నాడు. ఇతను ఎవరనంటే కుదురుగా ఉండే వ్యక్తి ఏం కాదు. వాళ్ళకి ఏమని బోధించినాడో తెలుసా? ఒరే, చేపలు పట్టేటోళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మనుషులను బట్టే జాలర్లు చేస్తానన్నాడుగా. మరి ఇప్పుడు వరకు ఎవరిని పట్టలేదుగా మనం. ఇదిగో నా మాటను, మరలా చేపలు పడదాం పదా అన్నాడు. ఈయన మాటిని ఈ 12 మందిలో కొంతమంది వలబట్టుకొని బయలుదేరినారు. ఈ అయ్యగారితో బయలుదేరినారా, వలబట్టుకున్నారు, వెళ్ళిపోయినారు. నెమ్మదిగా పడవ తీసుకున్నారు. ఇక రాత్రి బయలుదేరి వల వేసుకున్నారు. వలబట్టినారు, వల వేసినారు, కానీ ఇక ఒక్క చేప కూడా పడలేదు. నిరాశతో ఉదయకాలం వస్తూ పాట రాసుకున్నారు వీళ్ళందరూ కలిసి.
ఆ పాట పేరు ఏంటో తెలుసా? రాత్రంతయు బా అచ్చం పడవలో ఉన్నోళ్ళు మాదిరిగానే పాడినారండి మీరు. ఎంత బాగా పాడినారండి. రాలేదు ప్రభు జయ. ఓ మాట అడుగుతానండి, అసలు వీళ్ళు ఎవరిని అడిగి వెళ్ళినారు ఏంటి? అడ చూస్తారేంటి? వీళ్ళు ఎవరిని అడిగి వెళ్ళినారు? వల పట్టుకున్నారు, పడవలో వెళ్ళినారు, చేపలు పట్టడానికి వెళ్ళినారు. ఎవరిని అడగాల? యేసయ్యని అడగాలగా. మరి అడగకుండా వెళ్ళి రాలేదు ప్రభు జయము అంటే వచ్చేస్తుందా? చెప్పెళ్ళుంటే వచ్చేదేగా. చెప్పకుండా వెళ్ళి రాలేదు ప్రభు జయం అన్నట్టు ఎలా వస్తుందండి? మొత్తానికి జయం రాలేదు, వల నిండలేదు, చేపలు పడలేదు. పరిస్థితి ఏంటో తెలుసా? కష్టపడ్డారంట రాత్రి అంతా, ఆకలేస్తుంది వీళ్ళకి, ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారు. జరిగింది ఏంటంటే ఆకలితో వస్తుంటే వీరు చెప్పకుండా వెళ్ళినా ఆయన ఎవరో తెలుసా? మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు కదా. నా పిల్లలు నాకు చెప్పకుండా వెళ్ళిన వాళ్ళు నా పిల్లలు గనక ఆకలితో ఉన్నారని గుర్తెరిగి వారు అద్దరికి రాకముందే ఒడ్డున నిలిచిన దేవుడు వారి కొరకు ఆహారాన్ని సిద్ధము చేసి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. సిద్ధం చేసిన దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? అక్కడ నిలబడ్డాడు. చేపలు పడలేదా? పడలేదయ్యా. అయితే నా మాటేనండి, వల వేయండి అన్నాడు. ఓ మాట, వల ఎప్పుడు వేయాలి? రాత్రుల్లో వేయాలి. ఎక్కడ వేయాలి? లోతులో వేయాలి. లోతులో వేయాల్సింది, రాత్రుల్లో వేయాల్సిన వల అది పగటి వేళ. లోతు తక్కువలో నిలబడిన వాళ్ళతో అంటాడు వల వేయండి అన్నాడు. వల వేయండి అని అంటే వీళ్ళందరూ మనసులు ఏంటో తెలుసా? అదేంటి ఇప్పుడు వేయమంటాడేంటి, అది లోతు తక్కువలో వేయమంటాడేంటి అని వీళ్ళు అనుకుంటున్నారు. ఆయన ఎవరనంటే వీళ్ళు వల వేసినారు, లోతులో ఉన్న చేపలను పిలిచి వలలో వేయించిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఇప్పుడు జరిగింది ఏంటంటే చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళందరూ జాలర్లు అయితే ఆ జాలర్లు ఎప్పుడు చూడని గొప్ప చేపలు పడ్డాయంట వలలో. అంతటి వలలో అంతటి గొప్ప చేపలు వలలో పడేయడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయనను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టువాడు కాదు గనక వలలో పడేసినాడంట గొప్ప చేపలు. ఆ గొప్ప చేపలు లాగడానికి కూడా వల సరిపోలేదండి. ఈ రాత్రి ఈ మాట విన్న తర్వాత నా దేవుడు ఎవరనంటే నీ వల నిండా గొప్ప చేపలను వేయునుగాక. ఆమెను చెప్పుకుంటారు ఒకసారి గట్టిగా. ఈ పరిచర్య విషయంలో కానీ, ఈ సేవ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, సేవకుల విషయంలో కానీ నా దేవుడు ఈ రాత్రి చేయబోతున్న కార్యం ఏంటంటే నీ వల నిండా గొప్ప చేపలతో నా దేవుడు నింపునుగాక. నమ్మితే రెండు చేతులతో కామెంట్ చెప్పుకోండి గట్టిగా, హల్లెలూయా. మరి గొప్ప చేపలు పడేటట్టుగా చెయ్యాలని అంటే నీ వల నిండాలి అని అంటే నీ రెండు చేతులు జోడించి దండం పెట్టి ఏ పని చేసినా ఆయన చెప్పకుండా ఏ పని చెయ్యొద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీళ్ళందరూ పడవేసుకొని బయలుదేరినారా? యేసయ్య కూడా పడవలోనే ఉన్నాడు. వీళ్ళు ఎంత విచిత్రమైన మనుషులు చెప్తాను వినండి. పడవలోనే ఉన్నారు, పాటలు పాడినారు. ఏమని పాట పాడుకున్నారో తెలుసా? నీవు చేసిన మేలను, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా అన్నారు. సుడిగాలి బయలుదేరింది, తుఫాను బయలుదేరింది. ఎప్పుడైతే ఈ పాట పాడుతున్నారో తుఫాను బయలుదేరిందో పాట ఆపేసి తుఫాను చూస్తున్నారు, సుడిగాలిని చూస్తున్నారు, గాలిని చూస్తున్నారు. ఈలో పడవ మునుగుతుంది. పడవ మునుగుతుంటే వీళ్ళందరూ చేసిన పని ఏంటో తెలుసా? పడవలో ఉన్న ఆ తెచ్చుకున్న సరుకుందే, సరుకులు తీసి ఒక్కొక్కటి నీటిలో పడేస్తూ ఉన్నారు. నీటిలో పడేస్తూ ఉంటే అందులో ఒకడు ఉండి, సార్ ఎందుకు ఇవన్నీ పడేస్తున్నారు? ఒరే మునిగిపోతుందిరా, పడేపోతే ఏం చేయమంటావు? ఒరే ఇప్పుడు వరకు ఏమన్నావు? నీవు చేసిన మేలను అన్నావుగా. ఆయన ఇక్కడే ఉన్నాడుగా, పడవలోనే ఉన్నాడుగా. పడవలో ఆయనను పెట్టుకొని ఇవన్నీ ఎందుకు పడేసినావు నువ్వు? లే అని చెప్పి ఆ కింద పడుకున్న యేసయ్యను లేపినారంట. ఆ యేసయ్య అలా పైకొచ్చి గాలిని గద్దించగా అది నిమ్మలమాయను. ఓ మాట చెప్తాను, అదేదో ముందే లేపుంటే సరుకు ఉండేదిగా. మన వాళ్ళు చేసే పని ఏంటంటే సరుకు పడేసిన తర్వాత ఆయన లేపుతారు. ఎవరిని? భయ అంత బాగా చెప్పినారండి. సరుకంతా పడేసిన తర్వాత పాడేది మాత్రం అదే పాట.
వచ్చేది మాత్రం మానక వచ్చేదే సంఘానికి, తెచ్చుకునేది పెద్ద బైబిలే, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లేపాల్సిన సమయంలో లేపరాయన్ని లేపకుండా వీళ్ళు పెత్తనాలు చేసి సరుకంతా పడేసిన తర్వాత, అయ్యా సరుకంతా పడేసినాం ఆపవా అని అంటే, అదేదో ముందే లేపుంటే సరుకుండేది, నువ్వు ఉండేదిగా. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మీరు హల్లెలూయాలు అంటలేరని ఆయన పంపించినడు దేవుడు. అర్థమైందా మీకు? ఇప్పుడైనా అనండి మరి, 2 చేతులు ఎత్తో హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, నువ్వు ఏ పని చేసినా, ఏది ముట్టినా, ఎక్కడికి వెళ్ళినా యేసయ్య అనుమతి లేకుండా ఏ పని నువ్వు చేయడానికి వీల్లేదు. ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన విడిచిపెట్టు దేవుడు కాదు. ఈ రాత్రి ఓటమికి గల కారణం ఏంటి? నువ్వు నష్టపడిపోవడానికి గల కారణం ఏంటి? అవమానపరచబడడానికి గల కారణం ఏంటి? దిగులుతో ఉండడానికి గల కారణం ఏంటి? మనుషులు నమ్ముకున్నావు, స్నేహితులు నమ్ముకున్నావు, నరులను నమ్ముకున్నావు, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నావు. ఈ రాత్రి స్పష్టంగా సూటిగా ప్రభు ప్రవచన రీతిగా నీతో మాట్లాడుతున్నాడు. నన్ను నమ్మిన ఎడల నేను నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదు. అందులో శ్రేష్టమైన మాట ఏంటంటే, నేను ఎవరినో తెలుసా, నీతో చెప్పిన మాట నెరవేర్చేంత వరకు నేను నీ చెయ్యి విడిచిపెట్టను. అంతటి దేవుడు ఈ రాత్రి ఇక్కడ నిలబడున్నాడుగా. ఆయన వైపు మనం చూడగలిగితే ఆయన విడువని దేవుడిగా నీ చెయ్యి పట్టుకుని నిన్ను నడిపించునుగాక. ఇంకో మాట చదివిస్తాను, ఒకసారి ఆ మాట తీసి చదవండి అందరూ. 91వ కీర్తన 14-15 వచనాలు చదువుతారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేనతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతనికి ఆలకించండి. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. చేతులతో హల్లెలూయా చెప్దాం అందరం గట్టిగా. ఇప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీవు శ్రమలలో ఉండగా నేను అతనికి తోడై ఉండి విడిపించి గొప్ప చేస్తాను. ఈ రాత్రి మాట విన్న తర్వాత గొప్ప చేయబడాలని కోరిక నీలో కలిగితే, శ్రమల్లో నుండి విడిపించే దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే, విడిపించే దేవుడు విడిచిపెట్టి వదిలిపెట్టడట. నిన్ను గొప్ప చేయగలిగిన వాడు, గొప్ప చేసి వేవేల ప్రజలకు దీవెనకరంగా నిలబెట్టుకోగలిగిన వాడు ఆయన. కానీ అందులో రాయబడిన శ్రేష్టమైన మాట ఏంటంటే, అందులో రాయబడిన మాట, నీవు నన్ను ప్రేమించిన ఎడల నేను నిన్ను తప్పిస్తాను. జాగ్రత్తగా వినండి. తప్పించబడాలి అని అంటే నువ్వు ఎవరిని ప్రేమించాలా? యేసయ్యను ప్రేమించాలి. యేసయ్యను నువ్వు ప్రేమిస్తే ఆయన నిన్ను తప్పిస్తాడు. తప్పించబడాలని కోరుకుంటే, అపాయము నుండి తప్పించబడాలని కోరుకుంటే, కీడులో నుండి తప్పించబడాలని కోరుకుంటే, శ్రమల్లో నుండి తప్పించబడాలని కోరుకుంటే, ఈ రాత్రి యేసయ్యను నీవు ప్రేమించుదువుగాక. ప్రేమించడం అంటే దారుణ కనబడుతున్న సిలువలన్నీ దండం పెట్టుకొని వెళ్ళిపోమని కాదు. అర్థమవుతుందా? ప్రేమించడం అని అంటే పాస్టర్ గారు కనబడగానే సిగరెట్ పడేసి దండం పెట్టి అయ్యా వందనాలు అని చెప్పడం కాదు. అర్థమైందా? ప్రేమించడం అని అంటే కనబడిన గుళ్ళన్నిటికీ దండం పెట్టేసి మొక్కేసుకోవడం కాదు. ఈ మధ్య మనోళ్ళు బాగా ముద్దులు పెట్టేస్తున్నారండి సిలువలకి. ఏమండి, కనబడిన సిలువలన్నిటికీ మొక్కేయడమే, కనబడిన అన్ని గొట్లకని వెళ్ళిపోవడమే అనుకుంటున్నారు. యేసయ్యను మేము ప్రేమించేస్తున్నామని. యేసయ్యను ప్రేమించడం అంటే బైబిల్ ఏం చెప్పిందంటే, నా ఆజ్ఞలను నీవు అనుసరించుటనే నీవు నన్ను ప్రేమించుట. ఆయన మాటకు నువ్వు లోబడితే చాలు, అదే ఆయనను ప్రేమించడం అంటే. మరి ఆయనను ప్రేమిస్తే ఆయన ఏమంటాడో తెలుసా? నేనే నిన్ను తప్పిస్తాను, శ్రమల్లో నుండి నిన్ను తప్పిస్తాను, అపాయములో నుండి తప్పిస్తాను, కీడులో నుండి నేను నిన్ను తప్పిస్తాను. రెండో విషయం ఏమని రాయబడి ఉందో తెలుసా? నీవు నా నామమును ఎరిగి ఉన్న ఎడల నేనే నిన్ను ఘనపరుస్తాను. ఎంతమంది ఘనపరచబడాలనుకుంటున్నారో చేతులతో కామెంట్ అన్నాడు చూద్దాం. ఏం ఎరిగి ఉండాలట? ఆయన నామాన్ని ఎరిగి ఉండాలి. అన్ని నామముల కంటే పైనున్న నామం. చేతులెత్తి చెప్పండి అందరు, ఏంటది? యేసు నామం అని చెప్పండి గట్టిగా. అన్ని నామముల కంటే పైనున్న నామం. ఇంకొంచెం గట్టిగా, ఆ నామాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. నేను అంటాను,
యేసయ్య నామాన్ని నువ్వు ఎరుగుంటే ఏ చీకటి నీ మీద ఏలుబడి చెయ్యదు. యేసయ్య నామాన్ని నువ్వు ఎరుగుంటే నా యేసయ్య నామము నేను స్వస్థపరచగలిగిన నామం, యేసయ్య నామం నేను బాగు చేయగలిగిన నామం, యేసయ్య నామం నీ పరిస్థితులు మార్చగలిగిన నామం, యేసయ్య నామం చచ్చిన నిన్ను లేపి నిలబెట్టగలిగిన నామం, అన్ని నామముల కంటే పైనున్న నామం యేసు నామం. ఆ యేసయ్య నామాన్ని ఎరిగి అట ఘనపరుస్తాడట. బైబిల్లో నామాన్ని ఎరిగిన వాడిని ఎలా ఘనపరిచినాడో చెప్తాను వినండి. ఒకసారి యుద్ధ భూమిలో యుద్ధం జరుగుతున్న శబ్దాలు వినబడితే మా అన్నలందరూ యుద్ధంలో ఉన్నారు కదని చిన్నవాడు బయలుదేరినాడు. బయలుదేరి వెళ్ళేటప్పటికి శత్రువు అరుస్తున్నాడు, యుద్ధం జరగట్లేదు. యుద్ధ భూమిలో యుద్ధం చేయవలసిన యుద్ధ వీరులందరూ పోయి డేరాలో కూర్చున్నారు. రాజు ఎక్కడున్నాడా అని ఎతికితే రాజు కూడా డేరాలో కూర్చున్నాడు. కూర్చొని ఆడు ఎలా అరుస్తున్నాడో శత్రువు చూసి కంగారు పడిపోతున్నాడు. ఈ లోపు డేరాలోకి వెళ్ళి, రాజుగారు ఏంటి యుద్ధం చేయట్లేదేటి, వాడిని చూసి అంత కంగారు పడుతున్నావేటి అని అంటే, ఒరే వాడు ఎత్తు అయినోడ్రా, వాడు బలమైనోడ్రా అంటాడు ఈడు. ఈ రాజు అయి ఉండి ఆని పొగిడేటప్పటికి ఈడు కోపం వచ్చి, హలో సార్ నా మాటను, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, వాడిని చూసి భయపడతావే, నన్ను బంపు నేను వెళ్తానన్నాడు. ఏంట్రా నీ ధైర్యం అని అంటే, చెప్పినానుగా నాలో ఉన్నవాడు, మాట్లాడరా, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, చెప్పినానుగా నేను వెళ్తాను యుద్ధానికి అన్నాడు. నెమ్మదిగా బయలుదేరినాడండి. ఆ యుద్ధంలో నిలబడ్డాడట చిన్నవాడు. చేతిలో కత్తి లేదు, చేతిలో ఖడ్గం లేదు, చేతిలో ఏ ఆయుధాలు లేవు, కానీ యేసయ్య నామాన్ని పట్టుకొని వెళ్ళినాడు. అన్ని నామముల కంటే పైనున్న నామాన్ని ఉపయోగించినాడు. సైన్యములకు అధిపతి యెహోవా నామమున నీ మీదికి యుద్ధానికి వస్తున్నాను. ఆ నామముతో కొట్టినాడండి అన్ని. ఆ నామముతో కొట్టి నెమ్మదిగా వెళ్ళి తల చేతిలో పట్టుకున్నాడు. ఈ రాజు కంగారు వచ్చేసింది. ఇదేంట్రా ఏదో పట్టుకొస్తున్నాడు ఏంటని చూసేటప్పటికి ఏది పట్టుకొని రాలే, పట్టుకొచ్చింది ఎవరినో తెలుసా? ఎవరిని చూసి రాజు భయపడ్డాడు. ఆడ తల తీసుకొచ్చి మొహం దగ్గర పెట్టినాడు. అసలు ఈ తల తీసుకురావడానికి గల కారణం ఏంటంటే ఏ నామాన్ని ఉపయోగించినాడు చెప్పండి అందరు గట్టిగా? సైన్యములకు అధిపతియగు యెహోవా నామాన్ని ఉపయోగించి యుద్ధం చేస్తున్నాడుగా. ఆ నామాన్ని ఉపయోగించిన దావీదును దేవుడు ఘనపరుచున్నాడు. నామాన్ని ఉపయోగించిన దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. నామాన్ని ఉపయోగించిన ఆ దావీదుకు ఇజ్రాయేలు దేశానికి ఒక రాజుగా దేవుడు మార్చున్నాడు. ఈరోజు నామాన్ని ఉపయోగించగలిగితే ఎంతటి శత్రువైనా నీ ఎదుట సాగిల పడవలసిన కార్యాన్ని నా దేవుడు చెయ్యునుగాక. చెప్పండి ఆమేనని గట్టిగా. హల్లెలూయా. ఆయన నామాన్ని నువ్వు ఉపయోగించు చూడు, ఏ రోగంలోనైనా విడుదల పొందుతావు. ఆయన నామాన్ని ఉపయోగించు చూడు, మూయబడిన ద్వారాలు తెరవబడతాయి. ఆయన నామాన్ని నువ్వు ఉపయోగించు, మూయబడిన గర్భాలు దేవుడు తెరుస్తాడు. ఆయన నామాన్ని ఉపయోగించు, చీకటి శక్తులు లయమవుతాయి. ఆయన నామాన్ని ఉపయోగించు, కూలిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు. అన్ని నామముల కంటే పైనున్న నామమైన నామం. ఈరోజు ఎందుకు అంటున్నాడు? నా నామముని ఎరిగిన ఎడల నేను నిన్ను ఘనపరుస్తాను. మూడో మాట అక్కడ ఏమని రాయబడి ఉందో తెలుసా? నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఈ మాట విన్న తర్వాత ఒకసారి ఆలకించండి. హిజ్కియా అనే వ్యక్తి మరణ పడకలో ఉన్నాడు, చావు బ్రతుకుల్లో ఉన్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. చావు రోగం వచ్చింది, అందరు వచ్చినారు, చనిపోతావు నువ్వు అని అన్నారు. చేసేదేమి లేక దైవజనుడు కూడా వచ్చి అన్నాడు, నీకొచ్చిన రోగం మరణకరమైన రోగం, చస్తావు. చేసేదేమి లేక మోకరించి ఆకాశం వైపు తిరిగినాడండి. మొర్ర పెట్టగా, కన్నీరు విడవగా, తొంగి చూసిన దేవుడు దిగొచ్చిన ఏమన్నాడంటే, చస్తావని అందరూ అన్నారుగా, నా మాటను నీవు నాకు మొరపెట్టున్నావు, నేను నీకు ఉత్తరం ఇస్తున్నాను. 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు పొడిగించున్నాను. ఈ రాత్రి నువ్వు మొరపెట్టగలిగితే, నీ కుటుంబం కలిసి మొరపెట్టగలిగితే, నీవు నీ పిల్లలు కలిసి మొరపెట్టగలిగితే, అది వ్యాపార విషయమా, అది ఉద్యోగ విషయమా, నీ కుటుంబ విషయమా, నీ పిల్లల విషయమా, మూయబడిన గర్భ విషయముల, వ్యాపార విషయంలోనైనా, నీ పరిచర్య విషయంలోనైనా నువ్వు మొరపెట్టి చూడు, ఈ రాత్రి నా దేవుడు నీకు ఉత్తరం ఇచ్చునుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ 3 కార్యాలు నువ్వు చేయగలిగితే, శ్రమలలో నీ ఉండగా నేను నీకు తోడై ఉండి విడిపించి
రోగము నుండి విడిపిస్తాను, అపాయము నుండి విడిపిస్తాను, శ్రమల నుండి విడిపిస్తాను అన్నాడుగా. చివరిగా ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? నీ ఆత్మను నరకములోనికి, పాతాళములోనికి పోనివ్వకుండా నేనే నిన్ను విడిపించబోతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి నీ ఆత్మ విలువైనది, నీ ఆత్మ చాలా శ్రేష్టమైనది. నీ ఆత్మ పాతాళములోనికి వెళ్ళనివ్వకుండా నా యేసయ్య కల్వారి సిలువలో నీ కొరకు రక్తం కార్చున్నాడు. నా యేసయ్య నీ కొరకు కొరడా దెబ్బలు తిన్నాడు. నా యేసయ్య నీ కొరకు గాయాల పాలైనాడు. నా యేసయ్య మరణించి 3వ దినమున లేచున్నాడు. ఆయన మరణించి లేగడానికి గల కారణం ఏంటంటే నీ ఆత్మను పాతాళములోనికి వెళ్ళనివ్వకుండా తప్పించడానికే, విడిపించడానికే. ఈ రాత్రి ఇప్పటికైనా రక్షణ పొందకుండా ఉన్నావా? ఇప్పటికైనా మారు మనసుకు పొందక ఉన్నావా? ఇప్పటికైనా యేసయ్య మీద ఒక మంచి అభిప్రాయం లేకుండా ఉన్నావేమో. ఈ రాత్రి ప్రభు నామాన నేను చెప్తున్నాను, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టున్నాడు. యేసయ్య నీ కొరకు కల్వారి సిలువలో రక్తాన్ని కార్చున్నాడు, కేవలం నీ ఆత్మ పాతాళములోనికి వెళ్ళకూడదని. ఈరోజు అగ్ని ఆరదు, పురుగు చావదు అనే పాతాళములో నీ ఆత్మ వెళ్ళక ముందే ఈ రాత్రి నువ్వు రక్షణ పొంది యేసయ్యా నీవే నా దేవుడు అని చెప్పి ఆయనను ఆశ్రయించగలిగితే చివరిగా నీ ఆత్మ పాతాళములోనికి, అగ్ని గుండములోనికి వెళ్ళకుండా నా యేసయ్య నిన్ను విడిపించునుగాక. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా. అందుకని భక్తుడు ఏమంటున్నాడో తెలుసా? నిన్ను ఆశ్రయించిన వారిని నీ విడిచిపెట్టు వాడవు కాదు. ఒకే ఒక మాట చెప్తాను. తండ్రి విడిచిపెట్టినాడు గొర్రెల దొడ్డిలో. అన్నలు గొర్రెల మందని ఇచ్చినారు తమ్ముడికి. ఉన్నది అరణ్యములో, పరిస్థితి అరణ్యములో ఉండి పాట రాసుకున్నాడు. అరణ్యములో ఉన్న ఈ చిన్నవాడిని దేవుడు ఏం చేసినాడో తెలుసా? విడిచిపెట్టక తన తండ్రి, తన అన్నలు అందరూ చూస్తుండగానే ఈ గొర్రెల దొడ్డిలో ఉన్న చిన్నవాడిని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టున్నాడు. ఒకే ఒక మాట చెప్పి ముగించేస్తున్నాను. అందరూ నేను విడిచిపెట్టినారని బాధపడ్డావు కదా. నీ ఆత్మ పాతాళంలోకి వెళ్ళనివ్వకుండా తప్పించే దేవుడు నీ కొరకు ఒక సింహాసనాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఆ సింహాసనం మీద నా దేవుడు నిన్ను కూర్చోబెట్టునుగాక. మన యేసయ్య మేఘాల మీద రానై ఉన్నాడు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో వస్తున్నాడు. వచ్చినప్పుడు పాతాళములో నుండి తప్పించబడిన నిన్ను తీసుకొని వెళ్ళి ఆ దావీదును సింహాసనం మీద కూర్చోబెట్టినట్టుగా నిన్ను కూడా నా దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టునుగాక. ఈ మాటలు విన్న తర్వాత ఇప్పటికే ఆలోచన కలిగింది కదా, మనుషుల్ని నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించాలని. ఒక్కసారి లేచి నిలబడి 2 చేతులు జోడించి ఆయన వైపు తిరిగి, అయ్యా ఇప్పటి వరకు మనుషులను నమ్ముకున్నాను, ఓడిపోయినాను, నిన్ను ఆశ్రయిస్తానని ఒక్క మాట ప్రభుతో చెప్పగలరా? దయచేసి నా మాట వినండి. ఎవ్వరు అటు ఇటు వెళ్ళబాకండి. ఉన్న పాటున్న ఉన్న చోటునే నిలబడి ఆయన వైపు చేతులు ఎత్తండి. దండం పెట్టాలనుకుంటే దండం పెట్టండి. కళ్ళు ముయ్యండి, దిక్కులు చూడబాకండి. ఎవరితో మాట్లాడొద్దు. దయచేసి నా మాట వినండి. యేసయ్యతో మాట్లాడండి, యేసయ్యతో మాట్లాడండి. ఈ రాత్రి ప్రభుతో చెప్పండి, అయ్యా నేను నిన్ను ఆశ్రయిస్తున్నానయ్యా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా. చెప్తారా? నోరు విప్పి చెప్తారా? నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నా కుటుంబాన్ని విడవద్దయ్యా, నా పిల్లల్ని విడిచిపెట్టొద్దయ్యా. నిన్ను ఆశ్రయించిన వారిని విడవని దేవునిగా ఉన్నావు కదా, నన్ను విడిచిపెట్టొద్దయ్యా. ప్రభుతో చెప్తారా? అమ్మలారా నోరు విప్పండి, అన్నలారా, తండ్రులారా నోరు విప్పండి, దైవజనులారా, నా దేవుడు నిన్ను విడవని దేవునిగా ఉన్నాడు. ఆయనను ఆశ్రయించిన వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ రాత్రి నీ పరిస్థితులు మార్చడానికే, నీ స్థితిగతులు మార్చడానికే నా దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. చివరిగా నీ ఆత్మను పాతాళంలోనికి పోనివ్వకుండా నీ కొరకు ఒక సింహాసనాన్ని సిద్ధపరిచున్నాడు. నీ కొరకు ఒక సింహాసనాన్ని సిద్ధపరిచున్నాడు. అది కూలిపోని సింహాసనం, అది తరిగిపోయే సింహాసనం కాదు. తరగని ఒక కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు, తరగని ఊటని ఇవ్వబోతున్నాడు, తరగని ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. నోరు విప్పి ప్రభుతో మాట్లాడు, నోరు విప్పి ప్రభుతో మాట్లాడు. ఈ రాత్రి యవనస్తుడని చరిత్ర మారబోతుంది. ఈ రాత్రి యవనస్తురాలని చరిత్ర మారబోతుంది. నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. ఓ నీ పరిస్థితులు మారబోతున్నాయి. యేసు నామములో నీ కట్లను నా దేవుడు తెంచునుగాక. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపి, ఘనమైన దేవ, ఈ రాత్రి వేళని దాసులను మీరు నిలబెట్టుకొని బహుబలముగా వాడుకున్న విధానం కొరకై స్తోత్రములయ్యా.
ఈ రాత్రి వేళ నీ ప్రజలను చూచినందుకు స్తోత్రం, నీ ప్రజలతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. ప్రతి ఒక్కరి స్థితిగతులు మార్చడానికి మీరు పూనుకున్నందుకు స్తోత్రములు. వెతుబడిన ప్రతి మాట నీ బిడల హృదయాల్లో ఫలింపచేసి ఆత్మీయ మేలులు పొందుకొని ఆశీర్వదించబడి సంతోషముతో ఈ స్థలంలో నుండి వెళ్ళినట్లు నీ బలమైన కార్యాలు జరిగించినందుకు స్తోత్రములు చెబుతూ నీ మాటలన్నించిన నీ సేవకులను బట్టి వందనాలు ప్రభువా. నీ సేవకుల పరిచర్యను చేస్తున్న ప్రతి ప్రయాణాన్ని మీరు ఆశీర్వాదకరంగా మరలుస్తూ ఎక్కడికి వెళ్ళినా మీరు వాడుకుంటున్న విధానం కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయం మీరే నడిపించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.